వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే టైం 3 అవుతుంది. ఆఫీస్ ముగించుకొని వచ్చాను అండ్ కొన్ని ప్యాకింగ్స్ అంతా చేసి అమ్మ ఇంటికి స్టార్ట్ అవుతున్నాను. లాస్ట్ వీడియోలో మ్యారేజ్లో ఒక చిన్న ఈవెంట్ చూపించాను కదా, ఒక రిచువల్ లాగా ఫాలో అయ్యామని. సో నెక్స్ట్ డే అన్నమాట ఇది. ఆఫీస్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి ఇలా అంతా ప్యాకింగ్ చేసుకొని అమ్మ ఇంటికి స్టార్ట్ అయ్యాను. ఇక్కడ మేము మ్యారేజ్ కోసం కొన్ని ప్రిపరేషన్స్ చూపిస్తున్న ఈ వీడియోలో. డే 2, డే 3ది మాత్రం ఈ వీడియోలో ఉంటుంది అండ్ డే 4 ఆల్సో. పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఎలాగో పెళ్ళి ఇంట్లో నలుగులు చేసేసాం. కాకపోతే ఇప్పుడు మనం పెడతాము కదా, నలుగులు వేసినప్పుడు మనం ఎవరికైనా నలుగులు పెట్టాలంటే మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఇక్కడ అమ్మ నేను ఇద్దరు ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇద్దరు సపరేట్గా ప్రిపేర్ చేసుకుంటే ఇద్దరికి బర్త్డే కదా, సో కలిసి చేసుకుంటే దాన్ని కొంచెం ఇద్దరు ఈక్వల్గా చేసుకొని దాన్ని ఎత్తుకొని వెళ్ళొచ్చని ఇలా చేసేస్తున్నా. అండ్ బిలీవ్ చేస్తారా, నేను ఫస్ట్ టైం నలుగుల అంతా నేను ఒక్కదాన్నే చేశాను వితౌట్ ఎనీ వన్స్ హెల్ప్. అమ్మ అక్కడక్కడ హెల్ప్ చేసింది, కాకపోతే ఓల్ ప్రిపరేషన్స్ మొత్తం నేనే చేశాను. గెస్ వాట్, ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది. అమ్మ చెప్పింది చాలా బాగా చేశామని. కాకపోతే ఖర్జూరకాయలు కొంచెం అటు ఇటు అయ్యాయి, కానీ ఇంకా చక్లాలు కానీ చిన్నుంట్లు అంటే దాని బొరుగుండ్లు ఇలా చాలా మంచిగా వచ్చాయి. ఇక్కడైతే నేను చక్లాలకి కలుపుకుంటున్నాను కొంచెం బియ్యపిండి, ఉద్దిపిండి, అలాగే వాము, జీలకర్ర, కొంచెం కారపొడి అండ్ సాల్ట్ కలిపిన వాటర్ వేసి కలుపుకుంటే ఇలా తినడానికి టేస్టీగా ఉంటాయి, అలాగే నలుగురికి పెట్టడానికి కూడా బాగుంటాయని ఇలా చేశాను. ఇక్కడ నేను చేస్తుంటే రిషి వీడియో తీస్తూ ఏదేదో చెప్తున్నాడు. సో but they can't do anything. The daughter is simply wasting her. నేనేం వర్క్ చేయడం లేదు, అమ్మమ్మ మాత్రమే చేస్తుంది అని చెప్తుంటే ఇక్కడ నేను చేస్తేదిరా అమ్మమ్మ చేసేకి అవుతుంది అని చెప్తున్నాను. సో ఇక్కడ చక్లాల ప్రిపరేషన్ అయింది అండ్ కొన్ని ప్రిపరేషన్స్ అయితే వీడియో చేసే టైం లేక చేయలేకపోయాను. అండ్ ఇది నెక్స్ట్ డే ఆఫీస్ కంప్లీట్ చేసుకొని వచ్చి అని ప్యాకింగ్ చేస్తున్నాం అన్నమాట. చాలా మంచిగా వచ్చిండేది, నలుగురికి ఎత్తి పెట్టుకొని కొంచెం అటు ఇటు ఉండేది, తినడానికి ఇంట్లో పెడదామన్నట్టుగా ఇక్కడ స్టార్ట్ చేసాం. ఇలా ఎంతమంది చేసేవాళ్ళు అంటే ఇప్పుడైతే ప్రతి ఒక్కటి షాప్లో దొరుకుతుంది. ఏది కావాలన్నా కూడా మనం షాప్లో వెళ్ళి తీసుకోవచ్చు. కాకపోతే అది ఎందుకో అంత మంచిగా అనిపించదు నాకు. మనం మా ఆయన చెప్పారు, ఇంట్లో నా సజెస్ట్ చేశారు, ఎందుకు రిస్క్ తీసుకుంటా అవుట్ సైడ్ ఇంకా తెప్పించేద్దామని. కాకపోతే మన ఇంట్లో మన ఓన్ హ్యాండ్స్తో ప్రిపేర్ చేసిన దానికి వచ్చి ఒక మంచి ఫీల్ అవుట్ సైడ్ ఇంకా తెస్తే రాదని నా ఒపీనియన్. ఇక్కడ ప్యాకింగ్ చేస్తూనే నేను టేస్ట్ ఎలా ఉందని చూస్తున్నా, చాలా ఎమ్మీగా వచ్చింది. అండ్ రెసిపీస్ ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఒకప్పుడు అమ్మే అన్నీ చేసుకునేది, కాకపోతే ఇప్పుడు అన్నీ మన చేతుల మీదుగా చేపిస్తూ ఉంటే అదేదో మంచిగా అనిపించింది నాకు. నేను అమ్మకి హెల్ప్ చేసి అంతలా అయ్యాను అని ఇది ఒక హ్యాపీనెస్ నాకు. అండ్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక కొంచెం షాపింగ్ వర్క్ ఉంటే దానికి కూడా వెళ్ళేసి వచ్చాం. ఆల్రెడీ మ్యారేజ్కి కావాల్సిన షాపింగ్ కొద్ది వరకు అయితే చేశాను. కాకపోతే ఇప్పుడు రిషి గురించి, అలాగే మా నాన్నమ్మ వాళ్ళకి కొంచెం శారీస్ అండ్ స్టిచ్చింగ్ ఉంటే అవన్నీ వర్క్ కంప్లీట్ చేసుకొని రావాలని షాపింగ్ వెళ్ళాను. నియర్లీ నైట్ 8, 8:30 అలా అయిపోయింది నేను రిటర్న్ వచ్చేపాటికి. రిషికి కొన్ని క్లాత్స్ అంతా డీక్లటరింగ్ చేసేసాను రీసెంట్గా. సో ఆ క్లాత్స్ అన్నీ రిమూవ్ చేసేసి మోస్ట్లీ రిషి వార్డ్రోబ్ అంతా క్లియర్ అయిపోయింది. నియర్లీ ఒక 10 పేర్స్ ఆర్ 15 పేర్స్ నేను డొనేట్ చేసేసాను. రిమైనింగ్ అంటూ ఒక 3-4 పేర్స్ మాత్రమే ఉన్నాయి ఎక్కడికైనా వేసుకొని వెళ్ళడానికి. దాని గురించి ఇక్కడ కొంచెం షాపింగ్ చేసి ఆ క్లాత్స్ అని రిషికి చూపిస్తున్నాను, సైజ్ ఫిట్టింగ్ సరిపోతుందా లేదా అని. తను కూడా చెక్ చేసుకుంటున్నాడు అన్నమాట ఇక్కడ. అండ్
ఎవరికైనా రిమెంబర్ ఉందా? మనం కొత్త బట్టలు ఏదైనా తెచ్చుకుంటే దాన్ని 100 టైమ్స్ వేసుకొని చూసేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు ఆ మూమెంట్ అయితే రిషి ఇక్కడ చేస్తున్నాడు. నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నానన్నమాట. అండ్ నైట్ అయితే మళ్ళీ ఫర్దర్‌గా ఏ వీడియో చేయలేదు. ఇది నెక్స్ట్ డే మీన్స్ ఫ్రైడే, సాటర్డే వీడియో అయ్యి ఇది సండే వీడియో అన్నమాట. నైట్‌లోనే మేము ఊరికి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళాం. అండ్ సండే ఇక్కడ చప్రానికి జస్ట్ ఒక కంబం ఇలా నాటి చప్రంకి ఒక పూజలాగా చేస్తున్నారు. అన్నయ్య పెళ్ళి ట్యూస్‌డే అండ్ వెడ్నెస్‌డే వచ్చింది. సో, ట్యూస్‌డే చప్రం వేయకూడదు. అండ్ మండే అయితే అష్టమి ఉందని, ఆ రోజు కూడా చప్రం వేయొద్దని చెప్పారు కాబట్టి జస్ట్ సండే పూజ స్టార్ట్ చేసాం. అండ్ ట్యూస్‌డే మామూలు చప్రం వేసి నెక్స్ట్ ఫర్దర్‌గా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. సో, ఆ చప్రానికి ఇక్కడ జస్ట్ ఒక కంబం నాటి, ఇక్కడ కొంచెం పసుపు, కుంకుమ అలాగే ముగ్గు వేసి అన్నయ్య చేతిలో పూజ చేపిస్తున్నారన్నమాట. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రిచువల్ ఫాలో అవుతారు. వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళకి ఉంటాయి. బట్ అందరి ట్రెడిషన్స్‌ని మనం రెస్పెక్ట్ చేయాలని నేను బిలీవ్ చేస్తాను. ఇలా ఫస్ట్ టైం అంటే మా ఇంట్లో మోస్ట్‌లీ అందరూను గర్ల్స్ మ్యారేజెసే. చాలా గర్ల్ ఫ్యామిలీ మాది. సో, మా కజిన్స్ అందరిలోనూ ఒక 3 మెంబర్స్ బాయ్స్ అంతే మా జనరేషన్‌లో. సో, ఒక మంచి వైబ్ ఇలా అన్నయ్య పెళ్ళి అనేది నాకైతే ఒక మంచి వైబ్‌లా అనిపించేసింది. సో, చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడేంటంటే ఇలా చేసి ఒకే ఒక్క ఆహ్, కోకోనట్ లీఫ్ ఉంటది కదా! దాన్ని పైన వేసి జస్ట్ స్టార్ట్ చేశామని చెప్తున్నారంతే. నెక్స్ట్ ట్యూస్‌డే ఆర్ మండే ఈవినింగ్ మొత్తం చప్పరం వేసేస్తారు. సో, దానంతా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ బోర్ కొట్టకుండా చూడండి. ఇంకా 2, 3 వీడియోస్‌లో ఈ ఎపిసోడ్‌ని కంప్లీట్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.